అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పంచాయతీ కాస్త ఢిల్లీకి చేరింది. రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిరు? ఇప్పుడు రేవంత్ అన్నేమో మేము తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు చేసినాం, 6 గ్యారెంటీలు అమలు చేసినాం, 420 హామీలు కూడా ఇచ్చేసినాం, తెలంగాణలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ చూసి బీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తున్నారు, బీఆర్ఎస్ తోటి ఏ పని చక్కగా కాలేదు, కాంగ్రెసే అద్భుతాలు చేసిందని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. రేవంత్ అన్న తెలంగాణలో ఏ భారీ బహిరంగ సభ అయినా, ఏ మీటింగ్ అయినా, ఎక్కడైనా కూడా రేవంత్ అన్న చెప్తున్న మాట తెలంగాణలో మేము చాలా గొప్పగా అద్భుతాలు చేసినామని చెప్పి డైలాగ్ కొడుతున్నాడు. తెలంగాణలో మాత్రమే కాదు, కేరళ రాష్ట్రం ఎన్నికలు ఉంటే కేరళ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంలో కూడా రేవంత్ అన్న ప్రచారంలో మేము తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, డౌట్ ఉంటే తెలంగాణకు పోయి తెలంగాణ ప్రజలను అడగండి, తెలంగాణ ప్రజలను కనుక్కోండి అని చెప్పి రేవంత్ అన్న పక్క రాష్ట్రాలకు పోయి కూడా తెలంగాణ గురించి చెప్తున్నాడు. అంటే రేవంత్ అన్న తనను తాను పొగుడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, తన ప్రభుత్వాన్ని తాను లేపుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సరే, అంత బాగానే ఉంది. రేవంత్ అన్న ఏమో మేము అద్భుతాలు చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాడు, ఓకే సూపర్. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 20 నుండి 22 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి పైన కోపంగా ఉన్నారట. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో, కోపంతో, బాధతో ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకు కోపం? ఇప్పుడు రేవంత్ అన్నేమో నియోజకవర్గాలలో అభివృద్ధి చేస్తున్నాం, నియోజకవర్గాలలో టెక్స్టైల్ పార్కులు పట్టుకొస్తున్నాం, నియోజకవర్గాల్లో రోడ్లు ఎత్తున్నాం, మేము స్కూళ్ళు కడుతున్నాం, మేము కాలేజీలు కడుతున్నాం అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు. మరి ఎమ్మెల్యేలు ఇంకా ఎందుకు కోపంగా ఉన్నారు? తర్వాత ఏమో రైతు భరోసా ఇచ్చేసినాం, రుణమాఫీ చేసినాం, పెన్షన్లు ఇస్తున్నాం, 67,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇవన్నీ చేసినామని రేవంత్ అన్న చెప్తున్నాడు. ఇంకా ఎమ్మెల్యేలు ఎందుకు కోపం? ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ నిధులు ఇవ్వలేదంటే సరే, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీకి కోపం కాబట్టి ఇవ్వలేదు నిధులు అనుకుందాం. కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు ఇస్తలేడు. ఇప్పుడు జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారట. మొన్న గ్రామ సభలు పెట్టిర్రు, ఆ గ్రామ సభలలో జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పారిపోయారు కార్లు ఎక్కి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు అయితే తల కింద దించుకొని కారెక్కి వెళ్ళిపోయారు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఊళ్ళే. అసలు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఏంది, ఏం కథ అనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, రేవంత్ అన్న పైన ఢిల్లీలో ఎందుకు ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు? కారణం ఏంది? దాదాపు 22 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా నిధులు రాలేదట. నిధులు అంటే ఏంది? నియోజకవర్గానికి డెవలప్మెంట్ కోసం ఎంతో కొంత బడ్జెట్ శాంక్షన్ చేస్తారు కదా, ఆ బడ్జెట్ రాలేదట. ఓ 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, మినిమం 50 కోట్లు, 60 కోట్లు కూడా బడ్జెట్ శాంక్షన్ చేసేటటువంటి కార్యక్రమం చేయలేదట. ఏదైనా బడ్జెట్ ఇచ్చినా కూడా చిన్న చిన్న బుడ్డబుడ్డే, ఇగో గీ పని చేసుకో, గా పని చేసుకో అని చెప్పుడు తప్ప పెద్ద ఎత్తున నియోజకవర్గాలకు బడ్జెట్ వస్తలేదు. అసలు నియోజకవర్గ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఖర్చు పెడతలేడు. ఆఖరికి నియోజకవర్గంలో ఏదైనా కాంట్రాక్టర్ పనులు అయినా కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు పోతలేవు. అసలు నియోజకవర్గాలను రేవంత్ రెడ్డి గాలికిడ్చి పెట్టిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని చాలాసార్లు కలవడానికి ప్రయత్నిస్తారు, రేవంత్ రెడ్డి కలవడట, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇయ్యడట. ఆఖరికి ఎమ్మెల్యేలు చాలాసార్లు చెప్పిరు, రేవంత్ రెడ్డి చెప్పినా వింటలేడు, పట్టించుకుంటారు. ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎక్కువైరు తెలంగాణలో, ఆంధ్ర నుండి వచ్చి కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నాడు, ఎక్కువ ఆంధ్ర పెత్తనం ఎక్కువైపోయింది తెలంగాణలో అని చెప్పి అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే కూడా గతంలో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో ఏం పని, ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చేటటువంటి వాళ్ళే రేషన్ కార్డులు కట్ చేయాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు తీసేయాలి, అప్పుడు వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోతారని కూడా మాట్లాడిండు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. తర్వాత రాజగోపాల్ రెడ్డి మొన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు మీరు వినే ఉంటారు. మంత్రులకు బిల్లులు వస్తున్నాయి, ఎమ్మెల్యేలకు బిల్లులు వస్తలేవు, ఎమ్మెల్యేలకు బిల్లులు ఇస్తలేరు, ఏం చేయాలో మాకు అర్థమైతలేదని చెప్పి రాజగోపాల్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడిండు. ఇట్లా దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర పోయి రేవంత్ రెడ్డిని కూడా అడిగిరట, సార్ మా నియోజకవర్గానికి ఓ 100 కోట్లు 50 కోట్లు శాంక్షన్ చేస్తే అట్లీస్ట్ మేము మోరీలు కట్టిస్తాం, ఓ రోడ్ వేపిస్తాం, ఓ స్కూల్ కడతాం, ఓ కాలేజీ కడతాం, లేకపోతే ఓ దవాఖానా కట్టుకుంటాం, లేకపోతే పల్లెటూర్లలో ఏదైనా డెవలప్మెంట్ చేస్తాం, ఓ చిన్నపాటి సీసీ రోడ్లు వేపిస్తాం, ఇవన్నీ చేస్తాం, ఓ 50 కోట్లు 100 కోట్లు శాంక్షన్ చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగితే, రేవంత్ అన్న మా దగ్గర పైసలు లేవు, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ దగ్గర పైసలు లేవు, భూములు లేవు, మేము ఏం చేయాలో అర్థమైతలేదు, ప్రభుత్వం దగ్గర పైసలు లేక ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, పథకాలే బంద్ అవుతున్నాయి,
ఇంకా మీకెక్కడికి వెళ్ళి ఇవ్వాలి పైసలు అని చెప్పి రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు చెప్పుడు. ఎమ్మెల్యేల బాధ ఏంటంటే రేవంత్ రెడ్డి 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి మెస్సీని పట్టుకొచ్చి ఫుట్బాల్ ఆడడానికి 10 కోట్లు ఖర్చు పెట్టిండు. తర్వాత ఫుట్బాల్ గ్రౌండ్ చేయడానికి 5 కోట్లు ఖర్చు పెట్టిండు. రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేయడానికి 5 కోట్లు పెట్టి గ్రౌండ్ కట్టించుకున్నాడు. రేవంత్ రెడ్డి ఒక పెద్ద బంగ్లా కడుతున్నాడు. బట్టి విక్రమార్క బంగ్లా కడుతున్నాడు. మంత్రులు బంగ్లాలు కట్టుకుంటున్నారు. అంటే దుబారా ఖర్చు చేయడానికి వీళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. కానీ మాకు నియోజకవర్గానికి అభివృద్ధి కోసం నిధులు ఇవ్వమంటే రేవంత్ రెడ్డి ఇస్తలేడు. అంటే ఇక రేవంత్ రెడ్డిని అడగొద్దు. రేవంత్ రెడ్డిని అడిగినా వేస్ట్, రేవంత్ రెడ్డి చెప్పినా వేస్ట్. తర్వాత మీనాక్షి మేడం దగ్గరికి కూడా పోయిర్రట. మీనాక్షి మేడం అడిగితే ఆమె కూడా మీరు ముఖ్యమంత్రిని అడగమని చెప్పి మీనాక్షి మేడం చెప్తే మీనాక్షి మేడం దగ్గర కూడా ఏం పోలే. తర్వాత మంత్రుల దగ్గర పోయి మంత్రులను అడిగిరట, సార్ మాకేమన్నా నియోజకవర్గానికి ఏమన్నా నిధులు ఇస్తే బాగుంటుందని చెప్పి అడిగితే మంత్రులు రేవంత్ రెడ్డి మాకే ఏమి ఇస్తలేడు, మీకేమి ఇవ్వాలి, మా దగ్గరనే ఏం లేదు, రేవంత్ రెడ్డి ఏం రెస్పాన్స్ ఇస్తలేడు, ఏమనంటే పైసలు లేవంటున్నాడు, వడ్డీలు కట్టాలంటున్నాడు, అప్పులు అయిపోయినాయి అంటున్నాడు, మా దగ్గర ఏం లేవు, మేము ఏమి ఇవ్వలేమని చెప్పి మంత్రులు కూడా చేతులు దులుపుకునే పరిస్థితి. ఇక ఎమ్మెల్యేలకు కోపం వచ్చి ఇక ఇదంతా కాన్పని చెప్పి డైరెక్ట్ ఢిల్లీకి పోయిరట. ఢిల్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2-3 ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిరు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ, వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం, కొంత గుసగుసలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి మాకు నిధులు ఇస్తలేడు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం రేవంత్ ఇప్పటిదాకా మాకేం చేయలే, రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డిని ఎవరైతే పొగుడుతారో, రేవంత్ రెడ్డి కోసం ఎవరైతే పనిచేస్తారో, రేవంత్ రెడ్డి ఎవరినైతే ఇష్టపడతాడో వాళ్లకు మాత్రమే నిధులు ఇస్తున్నాడు, వాళ్లకు మాత్రమే నియోజకవర్గాలకు ఏదో ఒకటి చేస్తున్నాడు తప్ప మాకేం చేస్తలేడు, మేము చాలా సఫర్ అవుతున్నాం, నియోజకవర్గానికి పోతే తల కొట్టేసినట్టు అవుతుంది, జనాలు మమ్మల్ని అడుగుతున్నారు, సార్ మీరు మా ఊళ్ళో గుడి కడతా అన్నారు కదా ఏమైంది, సార్ మా ఊళ్ళో మీరు స్కూల్ పడిపోయింది స్కూల్ మళ్ళీ కట్టిస్తా అన్నారు కదా ఏమైంది, సార్ మా ఊళ్ళో రోడ్ వేపిస్తా అన్నారు ఏమైంది, సార్ మా ఊళ్ళో బొడ్రాయిలేదు పెట్టిస్తా అన్నారు కదా, మా ఊళ్ళో హనుమాన్ గుడి కట్టిస్తా అన్నారు కదా ఏమైందని చెప్పి ఎమ్మెల్యేలను జనాలు అడుగుతూ ఉంటే ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇదొక విషయం. రెండోది ఏం తెలుసా, మహిళలకు 2,500 ఏమైందని చెప్పి ఎమ్మెల్యేలను అడుగుతారు జనం, ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు. 4,000 రూపాయల పెన్షన్ ఏమైందని చెప్పి అడిగితే ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు. తులం బంగారం ఏమైందని అడిగితే ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు. కళ్యాణ లక్ష్మి ఏమైందని అడిగితే ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు. ఇట్లా మాట్లాడుకుంటే పోతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఏమైనాయని చెప్పి జనాలు అడిగితే ఎమ్మెల్యేలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఆయనతో జనాలు అడేటటువంటి ప్రశ్నలు తట్టుకోలేక ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరుగుడు పనిచేసారు. అసలు నియోజకవర్గాలకు పోతలేరు. పోతే జనాలు ఎక్కడ అడుగుతారో. అసలు మీకు ఇంకో విషయం తెలుసా, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్లో కూడా ఎమ్మెల్యేలు ఉంటలేరు, హైదరాబాద్కి వస్తారు మొత్తం. ఎందుకు, జనాలు పొద్దుగాల లేస్తే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యేలను కలుద్దామని పోతున్నారు. సమస్యలు ఉన్నాయి కదా ఊళ్ళే, మామూలు సమస్యలు అనుకుంటురా, మస్తు సమస్యలు ఉన్నాయి ఊళ్ళే. ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే ఆ నియోజకవర్గానికి నిధులు రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇగో ఏమంటున్నా నేను, ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, ఒక నియోజకవర్గం ఏది తిరుపతి, ఇప్పుడు నా పేరు లడ్డు అనేటటువంటి ఒక కాన్స్టిట్యున్సీ ఉందనుకో, లడ్డు అనేటటువంటి ఒక నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే తిరుపతి అనుకో, నేను ఎమ్మెల్యే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే నేను అనుకో, లడ్డు అనే నియోజకవర్గానికి తిరుపతి ఎమ్మెల్యే. ఇప్పుడు ఈ లడ్డు అనేటటువంటి నియోజకవర్గంలో దాదాపు ఒక 3 నుండి 4 మండలాలు ఉన్నాయి. ఈ మండలాలకు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో సమస్యలు ఉంటాయి. ఒక్కొక్క గ్రామంలో తాగడానికి వాటర్ ఉండవు, అంటే బోర్లు ఉండవు, లేకపోతే రోడ్లు ఉండవు, లేకపోతే మోరీలు ఉండవు, లేకపోతే ఇట్లా రకరకాల సమస్యలు, ఉండడానికి ఇల్లులు ఉండవు, లేకపోతే వ్యవసాయ పంటకు నీళ్లు ఉండవు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా సమస్యలు ఉంటాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేయాలంటే ఎమ్మెల్యే జేబులకి వెళ్ళి పైసలు పెట్టుకుంటాడా? పెట్టుకోడు కదా. ఎమ్మెల్యే జేబులకి వెళ్ళి తీసి పైసలు పెట్టుకుంటారా? పని చేయాలంటే చేయరు, అట్లా చేయరు కదా. ఎమ్మెల్యేలు ఎట్లా పని చేస్తారు? ఈ లడ్డు అనేటటువంటి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి లేదా ముఖ్యమంత్రి ఎవరైనా, రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా, ముఖ్యమంత్రి నియోజకవర్గానికి ఏమైనా నిధులు శాంక్షన్ చేస్తారు. నిధులు అంటే 100 కోట్లో 50 కోట్లో ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం ఫండ్ నిధులు గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో అది శాంక్షన్ చేస్తే, 50 కోట్లో 100 కోట్లో శాంక్షన్ చేస్తే అప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఈ ఊర్లో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొస్తాడు. వాటర్ ట్యాంక్ కట్టడమో, బోర్ వేపియడమో, లేకపోతే అక్కడ బాయ్ వేయడమో ఏదో ఒకటి చేస్తాడు, పైప్ లైన్ ఇచ్చడో ఏదో ఒకటి చేస్తాడు. తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఏదో ఒకటి కట్టిస్తాడు, రోడ్లు వేపిస్తాడు, మోరీలు వేపిస్తాడు, ఇవన్నీ చేస్తాడు. గవర్నమెంట్ నుండి పైసలు వస్తున్నాయి కదా ఎమ్మెల్యేలు చేసేది, ఆ గవర్నమెంట్కి వెళ్ళి పైసలే వస్తలేవు. అప్పుడు ఏం చేస్తారు ఎమ్మెల్యేలు కూడా? అందుకే ఎమ్మెల్యేల కోపం వచ్చి రేవంత్ రెడ్డి చెప్పినా రేవంత్ రెడ్డి ఇస్తలేడు మాకు నిధులు, హైకమాండ్ తోనే మాట్లాడుకుందాం అని చెప్పి మల్లికార్జున ఖర్గే తోటి ఎమ్మెల్యేలు ఎందుకో
మల్లికార్జున ఖర్గేకి రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిర్రు అనేది వినబడుతున్న చర్చ. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, రాజగోపాల్ రెడ్డి మొన్న ఢిల్లీకి పోయిండు. మరి రాజగోపాల్ రెడ్డి పుసుక్కున్న రేవంత్ రెడ్డి పైన ఏమైనా కంప్లైంట్ ఇచ్చిన హైకమాండ్ తోటి? రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిన వెంటనే ఆయన దాదాపు 9 మంది ఎమ్మెల్యేలతోటి డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నాడు రాజగోపాల్ రెడ్డి. సుమారు 16 మంది ఎమ్మెల్యేలకు డిన్నర్ ఇన్విటేషన్ పిలిస్తే 9 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి డిన్నర్ మీటింగ్ అటెండ్ అయ్యారు. అంటే దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగ్ చేసుకున్నారు రాజగోపాల్ రెడ్డితో సహా 9 మంది ఎమ్మెల్యేలు. అంటే రాజగోపాల్ రెడ్డి ఏమైనా రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చొచ్చిందా? రాజగోపాల్ రెడ్డితో పాటు ఇంకెవరైనా పోయిర్రా? అసలు ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ రేవంత్ రెడ్డి పైన ఢిల్లీ హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి గురించి కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యేలు అనేది వినబడుతున్న చర్చ. సుమారు 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తున్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. అంటే దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారట. ఈ 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కొంప ముంచేటట్టున్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. ఎందుకంటే రేవంత్ రెడ్డి నిధులు ఇస్తలేడు, కలుస్తలేడు, మాట్లాడతలేడు. ఏమైనా నిధులు అడిగితే మా దగ్గర పైసలు లేవు అంటున్నట. ఇప్పుడు రేవంత్ రెడ్డి మా దగ్గర పైసలు లేవు అంటే పరిస్థితి ఏంది? ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాల పరిస్థితి ఏంది? ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా రేపు గెలవాలంటే అట్లీస్ట్ ఏదో ఒక పని చేయాలి కదా, ఉత్తగానే గెలవరు. ఇప్పుడు రేపటి రోజు ఒక ఎమ్మెల్యే ఈసారి పోటీ చేసి గెలిచిండు, 2023లో పోటీ చేసి కాంగ్రెస్ నుండి గెలిచిండు. మళ్ళీ రేపటి రోజు 2028లో అదే ఎమ్మెల్యే గెలవాలంటే ఈసారి ఏమైనా పని చేయాలి. వాడు ఏం పని చేయకపోతే ఎట గెలుస్తాడు? గెలవాడు కదా. జనాలు కూడా రేపటి రోజు 2028 ఎన్నికలలో ప్రచారానికి పోతే నీ అటువ అంటారు. ఎందుకు అంటే నువ్వు ఏం పని చేసినావా మా తానా పోటువో అని చెప్పి అవసరం అంటూ కొడతారు కూడా, జనాలు తిరుగుబాటు చేస్తారు. అందుకే ఎమ్మెల్యేల బాధ, ఏం పని చేయకపోతే ఎట్లా, ఏదో ఒకటి చేయాలంటే గవర్నమెంట్ నుండి నిధులు రావాలి. గవర్నమెంట్ నుండి నిధులు వచ్చే పరిస్థితి లేదు. రేవంత్ ఏమన్నా అంటే మా తల పైసలు లేవు అంటుండు కథం. అందుకు ఎమ్మెల్యేలు కోపం మీద రేవంత్ రెడ్డి మాకేం ఇస్తలేడు, రేవంత్ రెడ్డి మాకేం చేస్తలేడు, మా కాన్స్టిట్యున్సీకి నిధులు వస్తలేవు, జనాలు మమ్మల్ని తిడుతుర్రు, రేవంత్ రెడ్డి చెప్పినా పట్టించుకుంటలేడని కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇచ్చిరు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.